అందరికీ నమస్కారం. ఇటీవల సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటమే కాకుండా బహిరంగ వేదికల మీద అటు పవన్ కళ్యాణ్ మీద కూడా తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పటికే 3-4 సార్లు అరెస్ట్ అయి బెయిల్ పొందినటువంటి బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అయితే పోలీసులు మరొకసారి అరెస్టు చేయడం జరిగింది. ఈసారి అరెస్టు చేయటమే కాదు, కోర్టులో హాజరుపరిస్తే ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. నెల్లూరు జైలుకు కూడా పంపారు. అయితే ఈసారి ప్రశ్న రావణ్ మీద ఈసారి కొన్ని కఠినమైనటువంటి సెక్షన్లు అయితే నమోదు చేశారు. అందులో యూఏపీఏ అంటే ఉప అనే ఒక ప్రధాన సెక్షన్ అయితే ఇందులో నమోదు చేసినట్టుగా తెలుపుతున్నారు. ఇది దేశద్రోహం కావచ్చు, లేదా రాజద్రోహం కావచ్చు, లేదా దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడం కావచ్చు. సో ఇలాంటి అర్థం వచ్చే విధంగా కొన్ని సెక్షన్లు అయితే నమోదు చేశారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు. అలాగే శిక్ష నిరూపించబడితే జీవిత ఖైదుతో పాటు 10 ఏళ్లకు పైగా శిక్ష విధించే అవకాశం ఉంది. కొన్ని సెక్షన్లలో అయితే అవసరమైతే మరణదండన విధించే అవకాశం కూడా ఉంది. సో అంత కఠినమైన సెక్షన్లు అయితే విధించడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టులో వాదనలు జరిగినప్పుడు ఈ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో యాంటీ ఎలిమెంట్స్ అంటే సంఘ విద్రోహ శక్తులకు కావచ్చు, లేదా గతంలో బ్యాన్ చేయబడినటువంటి మావోయిస్టు సంస్థలను ప్రోత్సహిస్తూ వాళ్ళను పొగుడుతూ కావచ్చు వీడియోలు చేశారు అనేది ప్రధాన ఆరోపణ. అయితే గతంలో హిడ్మా చనిపోయిన సందర్భంలో జోసెఫ్ ఒక వీడియో కూడా చేశాడు. సో ఏంటి ఆ వీడియో అంటే, జోసెఫ్ చేసిన వీడియో ప్రధానంగా ఒక హిడ్మాను రెండోది సాంబయ్య అనే 2 వ్యక్తులను ఎన్కౌంటర్ లో చంపేస్తే, ఒక హిడ్మా సాంబయ్య చనిపోతే ఇక్కడతో ఆగదు, 100 మంది హిడ్మాలు సాంబయ్యలు పుడతారు అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. వాస్తవానికి ఇది నిషేధిత మావోయిస్టు సంస్థ. సో ఆ యూట్యూబ్ వీడియోను దాదాపుగా 30 నుంచి 40 వేల మంది వీక్షించారు. 2 లక్షల మంది ఈ ఛానల్కు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నిన్న కోర్టులో ప్రధానంగా చెప్పింది కూడా అదే. ఈ 40 వేల మందిలో ఎంతో కొంతమంది యువత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇది దేశ సార్వభౌమత్వానికే ప్రమాదం, దేశ మనుగడకే ప్రమాదం. ఇలాంటి వీడియోలు పూర్తిగా సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించే విధంగా కావచ్చు, మావోయిస్టులను ప్రేరేపించే విధంగా కావచ్చు, వాళ్ళ భావజాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి యువతను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. సో ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోకపోతే యువత పక్కదారి పట్టే అవకాశం ఉందని అయితే నిన్న వాదించారు. సో వీళ్ళ వాదనలతో ఏకీభవించింది కోర్టు కూడా. దీనికి సంబంధించినటువంటి కొన్ని వీడియో ఫుటేజ్లను కూడా కోర్టుకు సమర్పించారు. అయితే వీళ్ళ తరపున వాదిస్తున్నటువంటి జడా శ్రావణ్ మాత్రం ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియోలు అని చెప్పారు. కానీ అది అబద్ధం. ఎందుకంటే ఈ వీడియోలు నిన్న ఈ రోజు లేదా ఈ కేసుల ఇష్యూ మొదలైన వారం 10 రోజుల్లోనూ సృష్టించబడి ఉంటే సరే, ఇబ్బంది పెట్టడం కోసం ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారేమో అనుకోవచ్చు. కానీ కాదు. ఈ వీడియోలు అంటే ఈ జోసెఫ్ చేసినటువంటి వీడియోలను దాదాపుగా 5 నెలల క్రితం 6 నెలల క్రితమే సోషల్ మీడియాలో తిప్పారు. కాకపోతే అప్పుడు ఇంత తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని కానీ ఫిర్యాదు చేయడం కానీ లేదు. ఇప్పుడు కూడా జనసేనకు చెందినటువంటి ఒక నేత ఫిర్యాదు ఆధారంగా దీన్ని పరిగణలోకి తీసుకుని సెక్షన్లు నమోదు చేశారు. అంటే ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవి అయితే కావు. సో కోర్టుని నమ్మించాలి అన్న సోషల్ మీడియాలో గత వీడియోలను బయటికి తీస్తే కాదు అని తెలిసిపోద్ది. రెండోది, తన ఛానల్లో ఇప్పుడు కొన్ని వీడియోలను ప్రైవేట్లో పెట్టారని చెప్తున్నారు. మనమైతే చూడలేదు. ఈ సంఘ విద్రోహ శక్తులను ప్రేరేపిస్తూ మాట్లాడినటువంటి వీడియోలను కొన్ని ప్రైవేట్లో పెట్టారు. ఆ వీడియోలు బయటికి రాకుండా చేశారనేది వాదన. బట్ ఆల్రెడీ ఇప్పటికే ఇవి సోషల్ మీడియాలో అయితే తిరుగుతున్నాయి. సో ఏంటి ఆ జోసెఫ్ మీద పెట్టిన సెక్షన్లు ఏంటి, అవి దేనికి వర్తిస్తాయి అనేది మనం ఒకసారి గన చూస్తే, సెక్షన్ 147 ఇది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం లేదా ప్రేరేపించడం. 148 ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నటం. 152 దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించే పనులతో దేశద్రోహానికి పాల్పడటం. ఇది తీవ్రమైనటువంటి సెక్షన్ ఇది. అలాగే 192 అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం, విద్వేష పూరిత ప్రసంగాలు చేయటం. 171/1 ఇది ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, బహిరంగ వేదికల ద్వారా జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలాగా ప్రసంగాలు చేయటం. అలాగే 353/1 సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాన్ని, అసూయను పెంచేలాగా భయాందోళనలను, అలజడిని సృష్టించే ఉద్దేశంతో వదంతులు, తప్పుడు వార్తలు ప్రచారం చేయటం.
ఇక సెక్షన్ 13 దేశ సార్వభౌమత్వానికి ప్రాదేశిక సమగ్రతకు దెబ్బతీసే ఉద్దేశంతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం లేదా సమర్థించడం లేదా ప్రోత్సహించడం లేదా ప్రేరేపించడం. సెక్షన్ 39 ఇది ప్రభుత్వం నిషేధించిన ఉగ్రవాద తీవ్రవాద సంస్థకు నైతిక రాజకీయ ఇతర రూపాల్లో మద్దతు ప్రకటించడం. సో ఈ సెక్షన్లన్నింటిలో ఈ సెక్షన్ 39 కింద పెట్టినటువంటి ఈ సెక్షన్ అనేది చాలా తీవ్రమైనటువంటి సెక్షన్. ఇదేంటంటే ఉగ్రవాద సంస్థలు లేదా తీవ్రవాద సంస్థలు, నిషేధించబడినటువంటి ఉగ్రవాద తీవ్రవాద సంస్థల నైతికత లేదా రాజకీయ లేదా ఇతర వాళ్ళ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అనేది ఈ సెక్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ నిషేధిత తీవ్రవాద సంస్థను కీర్తిస్తూ ప్రజల్లోకి ఆ భావజాలాన్ని తీసుకెళ్లేలాగా సాయుధ తిరుగుబాటుకు మద్దతు తెలుపుతూ ప్రోత్సహిస్తూ ప్రసంగాలు చేస్తూ ఒక వీడియోను అప్లోడ్ చేశాడని ఈ గన్నవరానికి చెందినటువంటి జనసేన నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా ఉన్నటువంటి గరికపాటి శివశంకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా చేశారు. వాస్తవానికి 2025 నవంబర్ 25న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు ప్రజల మద్దతును కూడగట్టేలా వ్యాఖ్యలు చేశారు అనేది ప్రధానమైనటువంటి కేసు. సో ఇంత తీవ్రమైన సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వాస్తవానికి దీన్ని వైసీపీ రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేయడంలో బలిపశువుగా రావణ మారాడు. వాస్తవానికి అరెస్ట్ అయ్యాడు, బెయిల్ వచ్చింది, అక్కడితో వదిలేసి ఉండుంటే దాన్ని ఒక కేసులాగానే చూసి వదిలేసి ఉంటుంటే బాగుండేది. బట్ దీన్ని వైసీపీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేయడంతో ఈ మొత్తం హిస్టరీ అంతా ఇప్పుడు బయటకు తవ్వాల్సి వచ్చింది. అంతేగాని ఇప్పుడు కక్షగట్టి కేసు పెట్టారా అంటే మాట్లాడిన మాట వాస్తవమే, తన వీడియోలు ఉన్న మాట వాస్తవమే. బట్ ఆ టైంలో ఎవరు దీన్ని పట్టించుకోలేదు, ఎవరు ఫిర్యాదు చేయలేదు. బట్ ఇప్పుడు ఒక టైం వచ్చేటప్పటికి దీన్ని రాజకీయంగా రెచ్చగొట్టేటప్పటికి గతాన్ని మొత్తాన్ని కూడా తవ్వారు. సో ఒక రకంగా వైసీపీ పార్టీనే ఈరోజు జోసెఫ్ని ఇలా పూర్తి స్థాయిలో ఇరికించే ప్రయత్నం చేసింది. సో ఇందులో చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు పేర్కొన్నారు. ప్రతి సెక్షన్కు గరిష్టంగా ఎంత శిక్ష పడుతుంది అంటే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు, కొన్నిటికి జీవిత ఖైదు పడవచ్చు, మరికొన్నిటికి మరణదండన. బిఎన్ఎస్ సెక్షన్ 147 అనేది మరణదండన లేదా జీవిత ఖైదు. ఇదేంటంటే భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయటం లేదా యుద్ధానికి ప్రయత్నించడం లేదా ఆ దశగా ప్రేరేపించడం. ఇదొక తీవ్రమైనటువంటి సెక్షన్. ఉన్న సెక్షన్లో ఇది ఒక తీవ్రమైనటువంటి సెక్షన్. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే వైసీపీ రాజకీయంగా ఈ జోసెఫ్ని వాడుకునే ప్రయత్నం చేసింది. సో అతని అరెస్టుని రాజకీయ కోణంలో చూశారు. వాస్తవానికి నేను గతంలో కూడా ఒక వీడియో చేశా, హిందూ దేవతల మీద సనాతన ధర్మాన్ని సన్నాసి ధర్మాన్ని మాట్లాడటం కావచ్చు, రాముల వారిని తరిమేశారని మాట్లాడటం కావచ్చు, సీతమ్మని అడవిలో వదిలేశారు కాబట్టి మీరెంతమంది పెళ్లాలను వదిలేసి రోడ్ల మీదకి వస్తారని ఈ టైప్ ఆఫ్ వ్యాఖ్యలు చేయడం అనేది హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. ఆ సందర్భంగా కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తంగా ఇప్పుడు జోసెఫ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా యాంటీ హిందూసే సపోర్ట్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి భావన. మొత్తంగా జోసెఫ్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నంలో వైసీపీనే ఇప్పుడు తీవ్ర ప్రమాదంలోకి నెట్టింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో దీని మీద జోసెఫ్ అరెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.